బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఓదార్పుగా, బాధపడకురా, నేనొచ్చాను గదా అని చెబుతూ ఉండగా అతనికి ఒకచోట వంట గిన్నెలు కనిపిస్తాయి. బట్టలు వేసిన దండె ఉంటుంది. పాత చెప్పులు కనబడతాయి. రమేష్ పరిస్థితిని చూసి గోవింద్కి జాలేసింది. ఊర్లో ఎలా బతికి నువ్వు ఇక్కడిలా బ్రతకటం? ఏంట్రా ఈ కర్మ నీకు? సిటీలో వ్యాపారం చేసి లక్షలు సంపాదించి అమ్మా నాన్నల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న అనామికని, చక్కని కాపురానికి గుర్తుగా ఉన్న 2 పిల్లల్ని బాగా చూసుకోవాలని ఇంటి కాగితాలు, పొలం కాగితాలు తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బులు తీసుకొచ్చాను. అవునా? ఏ వ్యాపారం పెట్టాలని సిటీకొచ్చావు? నీకు తెలిసిన వాళ్ళెవరు? నువ్వు పెట్టాలనుకున్న వ్యాపారం గురించి నీకు ముందే ఏమాత్రమైన ఐడియా ఉందా? మరా వ్యాపారం ఏది? లక్షలు తీసుకొచ్చి ఇలా ఈ పాత బోగిలో ఎందుకుంటున్నావు? 2 నెలలుగా నాతో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి, ఆ అమ్మాయి మాటల్ని బలంగా నమ్మానురా. లక్షలు తీసుకొని సిటీకి వచ్చాను. ఆ అమ్మాయి ముసుగేసుకొని వచ్చి నన్ను కలిసింది. నాతో ప్రేమగా మాట్లాడింది. పెద్ద బిల్డింగ్లో ఉన్న ఒక ఆఫీస్కి తీసుకెళ్ళింది. డబ్బులు కట్టించుకుంది. అక్కడ కొన్నాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, మర్యాదలు చేశారు. అదృష్టం అంతా నాదే అనుకున్నాను. మరేమైందిరా? డబ్బులిచ్చే రోజున అంతా లాస్ అయింది. మనం బిజినెస్లో నష్టపోయాం. పెట్టుబడి పెట్టినన్ని డబ్బులు లేవని, అవి రావని తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. నేను గట్టిగా నిలదీశాను. డబ్బులు కట్టినట్టుగా రసీదు కూడా చూపించమన్నారు. చూపించాల్సింది కదరా, ఉంటే చూపించేవాని కదరా. ఆ ముసుగమ్మాయి ఏ పేపరు నాకు ఇవ్వలేదు. ఎప్పుడు నా ముందుగా అసలు ఆ ముసుగే తీయలేదు. తను కూడా కనబడకుండా పోయింది. ఫోన్ నెంబర్ కూడా పనిచేయడం మానేసింది. మోసబోయానని నీకిప్పుడు అర్థమైంది అంతేగా? అవునరా, అటు ఇంటికి వెళ్ళలేక ఇటిక్కడ ఎక్కడ ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎవరిని నమ్మాలో తెలియక ఇదిగో ఈ పాత మూలబడిన రైల్వే బోగిలో తలదాచుకుంటున్నాను. గుళ్ళో పెట్టే ప్రసాదాలు తింటూ చావలేక బ్రతుకుతున్నాను. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి వ్యాపారం ఎలా ఉంది బాబు, అన్నీ అనుకున్నట్టుగా సాగుతున్నాయి కదా అని అడుగుతుంటే ఎక్కడ లేని దుఃఖం వస్తుందిరా. కానీ దిగమింగుతున్నాను. ఒరేయ్, అయిందేదో అయిపోయిందిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. కావాల్సిన డబ్బులు నేనిస్తాను. అమ్మ వాళ్ళకి, అనామికకి జరిగింది చెప్పు. వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటారులేరా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కన్నవాళ్ళు, కట్టుకున్న ఇల్లాలు, నువ్వు కన్నపిల్లలు నిన్ను నమ్ముతారా? ధైర్యంగా ఇంటికెళ్ళు. జరిగింది మొత్తం చెప్పు. అది కాదురా. ఒరేయ్, అప్పుడు వాళ్ళు పోయిన డబ్బు గురించి ఆలోచన చెయ్యర్రా. పిరికి వాళ్ళు అఘాయిత్యం చేసుకోకుండా మా కోసం ఆలోచించి తిరిగొచ్చావని సంతోషపడతారు. సరేరా అని చెప్పి రమేష్ ఊరికి బయలుదేరాడు. ఆకాశం మొత్తం నల్లని మబ్బులు పట్టి ఉంది. ఉరుములు, మెరుపులు, గాలుస్తూ ఉంది. వాతావరణం చల్లబడింది. ఊర్లో తన తండ్రి ప్రసాద్ పంట డబ్బులున్న సంచిని జాగ్రత్తగా పట్టుకుని సంతోషంగా ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. నేను ఎంతో కాలం నుంచి పంటలు పండిస్తున్నాను, కానీ ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదు. కోడల చేత మొదటిసారి పంట నాటించాను. ఏ నష్టం లేకుండా బ్రహ్మాండంగా పండింది. అనుకున్న దానికంటే ఎక్కువ రాబడొచ్చింది. పంట ఖర్చులు తీసేస్తే బాగానే మిగులుతుంది. కోడల చేతివాటం మంచిదని తేలిపోయింది. ప్రతిసారి పంట కోడల చేత వేయిస్తాను. అప్పుడే ధనలక్ష్మి ఇంటికి వచ్చేలా ఉంది అని అనుకుంటూ ఎక్కడా లేని సంతోషంతో ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. కానీ ఇంటి దగ్గర లక్షల్లో అప్పిచ్చిన రవీంద్రవర్మ చేస్తున్న గొడవ గురించి తనకు తెలియదు. ఏమ్మా శారదా, ఎక్కడ మీ అబ్బాయి? ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను, రేపే మీ డబ్బులు పంపిస్తాను, ఎల్లుండి పంపిస్తానంటూ పనికి మళ్ళా మాటలు చెప్తున్నాడు. కానీ రావటం లేదు, డబ్బులు పంపటం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. శారద ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లు, బయట నిలబడిన శారద, అనామిక, పిల్లలు హరీషు, భవ్యల్ని చూస్తూ ఉంటారు. అయ్యా, ఇట్ట ఇంటి బయట తమరు నిలబడిపోయి మమ్మల్ని నిలబెట్టి మా పరువు తీయడం ఏమాత్రం బాగోలేదయ్యా. ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడదాం శారదమ్మ గారు? మాట్లాడేదేదో ఇక్కడే, ఇలాగే బయటే మాట్లాడదాం. చెప్పు తల్లి, ఏం మాట్లాడదాం? అయ్యా, నా కొడుకు రమేష్ మాట్లాడుతున్నాడని, డబ్బులు పంపిస్తున్నానని చెబుతున్నాడుగా, అది నిజం కాదా? కాదు తల్లి, కాదు. అది నిజం కాదు. నీ కొడుకు నీకు చెబుతున్న మాటలని అబద్ధాలు. వాటిని నమ్మి మీరు నాతో మాట్లాడొద్దు. అంతలా డబ్బులిచ్చిన వాడైతే ఇంటికి రావాలిగా. నేను ఫోన్ చేస్తే ఎత్తాలిగా. 2-3 రోజుల నుంచి ఫోన్ ఎత్తటం లేదు. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయటం లేదు. ఇంకా మాట్లాడొద్దు. ఇంటి నీ పొలాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటూ ఉండగా ప్రసాద్ డబ్బులు తీసుకుని వచ్చాడు. ఇంటి దగ్గర రవీంద్ర వర్మని చూడగానే అతని ఆశ నిరాశ అయింది. పిల్లలు శారద, అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. రా పెద్ద మనిషి, రా, నీకోసమే అప్పటి నుంచి చూస్తున్నాను. పంట డబ్బులు వచ్చినట్టున్నాయిగా, మరి నా దగ్గర తీసుకున్న డబ్బులకి మిత్తిగట్టు. అదేంటి, మా అబ్బాయి మీకు డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడుగా, ఇంకా పంపలేదా? లేదు పెద్దాయనా, పంపలేదు. నీ కొడుకు ఫోన్ ఎత్తటం లేదు, అందుకనే మిత్తికి నువ్వు డబ్బులు కట్టు. అసలుకి తాకట్టు పెట్టినట్టుగా ఇంటిని పొలాన్ని స్వాధీనం చేసుకుంటాను. మీరెక్కడికన్నా ఎలాగైనా వెళ్ళి బతకండి. మా గురించి తెలిసి కూడా మీరిలా చేయడం ఏం బాగోలేదండి.
చక్కని పంటనిచ్చే పొలం ఉంది, ఇంత పెద్దిల్లుంది. మా మీద కాని మా కుటుంబం మీద కాని ఇంతవరకు ఎలాంటి చెడు మచ్చ లేదు. ఇప్పుడు మీ ఆయన తీసుకొచ్చాడు కదా తల్లి పెద్ద మచ్చ. ఇది టాయిలెట్ కోసం. షారూక్, ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో. అందుకేగా నేను ఇక్కడికొచ్చి ఇలా గొడవ చేస్తున్నాను. ఇలా గొడవ చేస్తే మీ డబ్బులు మీకు వస్తాయా? నీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కొడుకుని కాగితాల్ని తీసుకొని నా ఇంటికొచ్చిన తల్లి శారద, తండ్రి ప్రసాద్తోనే మాట్లాడతాను. నువ్వు నీ పిల్లల్ని తీసుకొని దూరం వెళ్ళు. ఒకసారి ఆలోచించండి. ఆయన చేసిన దానికే మేము మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. లేదంటే మాకెందుకు ఈ కర్మ? ఆయనకు సిటీకి వెళ్లి వ్యాపారం చేయాలనే బుద్ధి ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో మాకు తెలియట్లేదు. కానీ మమ్మల్ని మాత్రం ఇంట్లో ఉండనీయకుండా రోడ్డు మీద పడేశాడు. మీ ఆయన వచ్చిన తర్వాత ఆయన కాలర్ పట్టుకుని అడుగుతావో కాలు పట్టుకుని అడుగుతావో నీ ఇష్టం తల్లి. మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను ఈ ఇంటిని స్వాధీనం చేసుకుని నా ఇంటికి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి అని అంటూ ఉండగా ప్రసాదు శారదలు అతన్ని బ్రతిమిలాడుతూ ఉంటారు. పైగా సన్నటి వర్షం పడ్డం మొదలైంది. అందరూ తడుస్తూ ఉంటారు. కోపంగా, ప్రసాదు, నీ మొహం చూసి 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. వెళ్ళి ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, లేదంటే నేను తాళం వేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పగానే శారద ఇంట్లోకి వెళ్లి గిన్నెలు తీసుకుని బయటకు వస్తుంది. ప్రసాద్ వెళ్లి కూరగాయలు బియ్యం తీసుకొని వస్తాడు. అనామిక మాత్రం ఒక చిన్న గొడుగు పట్టుకుని వస్తుంది. రవీంద్ర తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. కాలా, బియ్యం పిల్లలు తడిసిపోయేలాగున్నారు. గొడుగు పట్టుకో. ఇది చిన్న గొడుగు అత్తయ్య, అసలు సరిపోదు అని చెప్పి గొడుగు విప్పుతుంది. అది పెద్ద గొడుగులా మారిపోతుంది. అందరూ ఆశ్చర్యంగా పెద్దగా మారిన గొడుగును చూస్తూ ఆ గొడుగు కింద నిలబడతారు. ఇదేంటి కోళ్ళ, మన ఇంట్లో ఉన్న చిన్న గొడుగు ఇంత పెద్దగా ఎట తయారైంది? అసలు నేను చూస్తున్నది నిజమేనా? చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది అత్తయ్య. ఒకసారి ఇలా చూడండి. చిన్న గొడుగు పెద్ద గొడుగులా మారి మన మీద చుక్క వర్షాన్ని కూడా పడనివ్వడం లేదు. మన చుట్టూ కూడా ఏ మాత్రం తడి లేదు. అవును కోళ్ళ, నువ్వు చెప్పినట్టు ఏ మాత్రం తడే లేదు. ఎంత పెద్ద వర్షం వస్తున్నా కూడా ఒక్క చుక్క కూడా మన మీద అసలు పడిందే లేదా నామేక? వావ్ మమ్మీ, ఇంతకాలం మన ఇంట్లో ఉన్నది మ్యాజికల్ గొడుగని తెలుసుకోలేకపోయాము. తెలుసుకొని ఉంటే ఇలా అందరం గొడుగు కింద ఉండేవాళ్ళం అని అంటూ ఉండగా అక్కడికి రమేష్ వచ్చాడు. పెద్ద గొడుగు కింద నిలబడి ఉన్న తన కుటుంబాన్ని చూశాడు. ఇంటికి తాళాన్ని చూశాడు. రమేష్కి విషయం అర్థమైంది. రమేష్ను చూసి కొడుకొచ్చాడని శారద దంపతులు పొంగిపోయారు. భర్త ఇంటికొచ్చాడని అనామిక కూడా సంతోషపడింది. నాన్నొచ్చాడని పిల్లలు మురిసిపోయారు. అమ్మా, నాన్న, అనామిక, పిల్లలు, నన్ను మన్నించండి. నేనొక్క మాయలేడి మాటలు నమ్మి వ్యాపారం చేస్తానని మీతో గొడవపడి డబ్బులు తీసుకుని వెళ్ళానా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోయాను. తిరిగొస్తే మీరేమంటారోనని ఇంతకాలం ఒక పాత రైలు డబ్బాలో ఉన్నాను. అయ్యో బాబు, డబ్బులు పోతే పోనేరా, నువ్వు మాకు ముఖ్యురా. నీకేమన్నైతే మేము తట్టుకోగలమా బాబు? అవును బాబు, డబ్బులు దేవుంది చెప్పు, మనం చూడండి డబ్బా కాదుగా. అవునండి, మాకు మీరు ముఖ్యం, డబ్బులు కాదు. పిరికివాడిలా ఎలాంటి అఘాయితం చేసుకోకుండా ధైర్యం తెచ్చుకొని తిరిగి ఇంటికొచ్చారు. అది మాకు చాలండి. డాడీ, ఇలా చూడు, మమ్మీ దగ్గర మ్యాజికల్ గొడుగుంది. కానీ విషయం మమ్మీకే తెలీదు. ఇప్పుడు మన మాయ గొడుగు కిందే మనం ఉండాలి. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఈ గొడుగు కింద మనం తడవము. ఒక్క చుక్క కూడా పడదు డాడీ. చూడు, నీకే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును బాబు, కూర్చో, నేను వంట చేస్తాను అని చెప్పి శారద వంట చేస్తూ ఉంటుంది. అనామిక గొడుగు పట్టుకుని ఉంటుంది. అలా శారద కుటుంబం మాయా గొడుగు కింద జీవించటం మొదలు పెడుతుంది. కొన్నాళ్ళకి వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. కుటుంబం అంతా కష్టపడి వాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చి అనుకున్నది సాధించి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. రోడ్డు